మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గత 5 ఏళ్లలో అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించారని జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ ఆరోపించారు. అటువంటి వెల్లంపల్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వంగవీటి రాధాదయతో రాజకీయాల్లోకి వచ్చిన వెల్లంపల్లి కేవలం వసూళ్లే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. మరోసారి పవన్ కళ్యాణ్ జోలికొస్తే క్షమించేది లేదని అజయ్ వర్మ ఠాకూర్ హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మొన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేరుతూ దీక్షల గురించి హిందూ ధర్మం గురించి వెల్లంపల్లి శ్రీను గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ప్రవేశం చేసినప్పుడు నేను విజయవాడ తెలుగుదేశం మా చిరంజీవి గారి కోసం నేను రిజైన్ చేసి ఆ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనుకు సీటు లేదు. ఆ రోజున లేని పక్షంలో వంగవీటి రాధాబాబు గారు దరిసి వాసు గారికి సీటు కేటాయించడానికి మాట్లాడటం జరిగింది. దరిసి వాసు గారిని మభ్యపెట్టి వెల్లంపల్లి శ్రీను అనే వ్యక్తి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, నేను వీక్గా ఉన్నాను, నేను ముందుకు వెళ్ళలేననే ఉద్దేశంతో దరిసి వాసు గారి ప్రోత్బలంతో రాధాబాబు గారి దయతో ఆ రోజున వెల్లంపల్లి శ్రీను గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే